హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ ఉల్లి కారం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ ఉల్లి కారం ఫ్రై మనకు రైస్లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల కారం, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయ కారాన్ని ఈ విధంగా వేసుకోవాలి. మరీ ఎక్కువ ఉల్లిపాయలు కనిపించేలా వేసుకోకూడదు, అలానే పేస్ట్లా కూడా వేసుకోకూడదు. మనం పల్సిస్తూ మిక్సీ వేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇలా వేసుకుంటే వంకాయలో కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 1/2 కిలో వంకాయలను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం వరకు కలుపుకోవాలి. చాలామంది అడుగుతున్నారు, మీరు తెల్ల వంకాయలనే ఎందుకు వాడతారు అని. మనకి వంకాయల్లో తెల్ల వంకాయలు ఇంకా పొడుగు వంకాయలు ఈ రెండు కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. చాలా త్వరగా ఉడికిపోతాయి. మీకు ఏవి నచ్చితే మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయలను మగ్గనివ్వాలి. వంకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ కారం వేసుకున్న తర్వాత 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఉల్లిపాయకుండే పచ్చివాసనంతా పోయి వంకాయల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ వంకాయ ఉల్లికారం మనకు అన్నంలోకి కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. 4 నిమిషాల తర్వాత మనకి వంకాయ ఉల్లికారం ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు వంకాయ ఉల్లికారాన్ని రైస్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ వేపుడు చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వంకాయ ఫ్రై మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు, 4 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. పొడిని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఇలా ఫ్రైలు చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కొంచెం బరకగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత వంకాయ ఫ్రై చేసుకోవడానికి ఈ ఫ్రైలో పొడుగు వంకాయలు అయితే టేస్ట్ బాగుంటాయి. 1/2 కిలో పొడుగు వంకాయలు తీసుకొని వాటిని 3-4 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న వంకాయలు అయితే మనకి బాగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇప్పుడు ఈ వంకాయలను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఉంచాలి. ఉప్పు నీళ్ళల్లో వేయకపోతే వంకాయలు నలుపు వచ్చేసి కండ్రెక్కుతాయి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఫ్రైలు చేసుకునేటప్పుడు ఇనుప బాండీలో ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది. వంకాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్కిప్ చేయకండి. వంకాయలు కరివేపాకు కూడా వేగిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ను తీసేయాలి. మీకు సరిపడా ఆయిల్ ఉంటే తీయాల్సిన అవసరం లేదు. అడుగున కొద్దిగా ఆయిల్ ఉంచుకొని ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడిని వేసుకొని కలుపుకోవాలి. పొడి మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడిని వంకాయలకు పట్టేలా సిమ్ ఫ్లేమ్లో 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత వంకాయ వేపుడు మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్రైను
అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలోకి కాదు, రసం సాంబార్లో కూడా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వంకాయ వేపుడు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.